పరమ పావన మాసం మార్గశిరం. మార్గశిర మాసం విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది. వాచ జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం స్తవన్నామ సహస్రేణ పురుషో సత ఇత్యతః. భారతంలో భీష్ముడు ధర్మరాజుకు ఈ శ్లోకాన్ని చెప్పారు. జగత్ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు అయిన విష్ణువుని 1000 నామాలతో స్తుతించిన పురుషుడికి నిత్యం శుభాలు కలుగుతాయి అనేది ఈ శ్లోకం యొక్క అర్థం. నిరంతరం విష్ణునామాన్ని స్మరిస్తూ ఆయన సేవ చేసే వ్యక్తికి ఎప్పుడూ మంచే జరుగుతుందని ఈ శ్లోకం వివరిస్తుంది. తమేవ చార్చయన్ నిత్యం భక్తా పురుషమవ్యయం ధ్యాయన్ స్తవన్నమస్యంచ యజమానస్తమేవ చ. శాశ్వతమైన పరమాత్మను నిరంతరం ఆరాధించాలని, ఆయననే ప్రధానంగా పూజించాలని ఈ శ్లోకం అర్థం. భగవంతుణ్ణి ధ్యానిస్తూ, స్తుతిస్తూ, నమస్కరిస్తూ ప్రతి కర్మను అంకితం చేయాలి. ప్రతి ఆలోచన ఆ పరమాత్మకే అర్పించాలి. తద్వారా ఆయన అనుగ్రహం పొందగలుగుతాం.